రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ స్వరాజ్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ స్కూల్ బ్యాగ్ గుర్తును కేటాయించింది. ఈ ఏడాదిలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారికంగా జన్ స్వరాజ్ పార్టీకి ఈసీ ఎన్నికల గుర్తును కన్ఫర్మ్ చేసింది. దీంతో పార్టీలోని మొత్తం 243 మంది అభ్యర్థులు ఇప్పుడు ఈ కొత్త సింబల్పై పోటీ చేయవచ్చు. ఎన్నికల కమిషన్ నిర్ణయం పట్ల ప్రశాంత్ కిషోర్ సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాత్మక విధానం, సమ్మిళిత అభివృద్ధి ద్వారా సంస్కరణ, సామాజిక అభ్యున్నతిని తీసుకురావాలనే లక్ష్యాన్ని ఈ చిహ్నం లోతుగా ప్రతిధ్వనిస్తుందని ఆయన తెలిపారు. అక్టోబర్ 2, 2024న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ జన్ స్వరాజ్ను ప్రకటించారు. 3000 కిలోమీటర్లు బీహార్లో పాదయాత్ర చేసిన అనంతరం ప్రశాంత్ కిషోర్ రాజకీయాలకు వస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జన్ స్వరాజ్ పార్టీకి ఎన్నికల సంఘం స్కూల్ బ్యాగ్ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా శ్రీనివాస్, దాదాపు ఏదైతే బీహార్ ఎన్నికలు మరికొన్ని నెలల్లో రానున్నాయి, దీనికి ముఖ్యంగా బీహార్ ఎన్నికల రణరంగం అని చెప్పవచ్చు. అయితే అన్ని పార్టీలు కూడా పోటీగా పోటీ చేస్తున్నాయి అక్కడ. అయితే బీహార్ ఎలక్షన్స్ లో ఈసారి చాలా కీలకంగా ఒక కొత్త పార్టీ ఉద్భవించింది. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ కిషోర్ పేరు అందరికీ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు. ఇక్కడ అయితే బీహార్ కి సంబంధించినటువంటి 248 ఏదైతే 43 స్థానాల్లో 243 స్థానాల్లో బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇందులో ఏదైతే గత సంవత్సరము ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీని ప్రారంభించడం జరిగింది అక్టోబర్ 2వ తేదీన. అప్పటి నుంచి కూడా చాలా ఊహాత్మకంగా బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ముఖ్యంగా ఏదైతే పార్టీలకు అనుగుణంగా ఎప్పుడు కూడా రాజకీయ ఊహ్యాలు ఇచ్చేటటువంటి ప్రశాంత్ కిషోర్ తన పార్టీ చాలా పకడ్బందీగా ముందుకు వెళ్లే విధంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలో ముఖ్యంగా అంటే పార్టీకి సంబంధించినటువంటి సింబల్ అనుకోవచ్చు, దిశానిర్దేశం అనుకోవచ్చు, పార్టీ ఏ విధంగా పనిచేయాలన్నటువంటిది చాలా కీలకమైనటువంటి కమిటీ ఉన్నది. అయితే ఈ కమిటీలో దాదాపు 12 మంది తనకు ఆప్తులు, అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నడిపించేటటువంటి సలహా సూచనలతోటి ప్రశాంత్ కిషోర్ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇందులో భాగంగానే నిన్న ఏదైతే ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీకి గుర్తు బ్యాగ్ అన్నటువంటిది కీలకంగా కూడా సమాచారము ప్రకటించడం జరిగింది. అయితే ఈ బ్యాగ్ ను ప్రకటించడానికి ఒక వ్యక్తి అంటే కీలకంగా ఒక మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రము ఇది బీహార్ అభివృద్ధికి, విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది, తమ పార్టీ ఆశయాలు విలువలకు బీహార్ ప్రజల కొరకే పాటుపడుతుంది, వారికి దగ్గరగా చేరువయ్యేలా తమ పార్టీ కృషి చేస్తుందంటే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే బ్యాగ్ అని అంటే ఇది ఇక్కడ ప్రజల కష్టాలను మొత్తం అన్నిటిని తీర్చడానికి బ్యాగ్ ని అర్థం వస్తుంది అంటూ కూడా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ప్రకటించడం జరిగింది. ముందు ఏదైతే అటు బీజేపీ కానీ, అటు ఆర్జేడీ కానీ, ఇటు ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ కానీ ఈ బీహార్ ఎన్నికల్లో మాత్రము చాలా అంటే ఎవరు బీహార్ పీఠాన్ని అధిరోహిస్తారో అన్నది మాత్రం వ్యూహరచనతో ముందుకు వెళ్తున్నటువంటిది. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ మరింత ముందుగా దీనికి గ్రౌండ్ రిపోర్ట్ కూడా అంటే గ్రౌండ్ రిపోర్ట్ తో పాటు కూడా పాదయాత్రలు చేస్తూ కూడా ఇప్పటికే చాలా మంది కూడా దగ్గరయ్యారు. అటు కాంగ్రెస్ కూడా బీహార్ లో కూడా ఇప్పటికే పావులు కలుపుతున్నటువంటి ఆయన. మొత్తం మీద మాత్రం బీహార్ రాజకీయాలు ముందు మాత్రము చాలా ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కళా శ్రీనివాస్.